పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్లేట్ని ఖాళీ చేసేలాగా మనం అరటికాయ బజ్జీని చేసుకుందాము. ముందుగా 2 అరటికాయలు తీసుకొని తోకలు కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కట్ చేయగానే మనకి అరటికాయ తొక్క అనేది ఈజీగా ఊడి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని మందంగా కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. వీటిని అన్నిటిని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, కొన్ని వాటర్ని పోసుకొని మసాలాలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అరటికాయలను వేసుకొని దీంట్లోకి మసాలా అంతా పట్టియాలి. అరటికాయలకి 1 కప్పు శనగపిండి, బేకింగ్ సోడా, కారం, ఉప్పు వేసి వాటర్ని పోసుకొని దీన్ని పిండిలాగా వేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంది అంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడవన్నీ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్క అరటికాయని పిండిలో అద్దేసి మనం దీంట్లోకి వేసేసుకోవడమే. వీటిని 2 నిమిషాలు అలానే ఉంచేసి 2 నిమిషాల తర్వాత మెల్లిగా రంగు మారుతుంది అనుకున్నప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేయడమే. అంతే అండి, మన అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది. మీరు ఇలా చేయగానే అలా ఖాళీ చేస్తారు, అంత టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.